మాలినితో కలిసి దీపకు అడ్డంగా దొరికిపోయిన జోష్న. మరి జోష్న అసలు మాలినితో కలిసి ఏం కుట్ర చేస్తుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వంట చేస్తూ ఈ వీడియోలో అసలు ఏం జరిగిందన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. చివరి వరకు మిస్ కాకండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే దక్షిణామూర్తి వచ్చి నా మనవరాలికి అన్యాయం జరిగింది. మీరు నా మనవరాలికి అన్యాయం చేశారు. ఒక అనామకుడిని తీసుకొచ్చి నా మనవరాలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి శివనారాయణ్ని చాలా రకాలుగా మాటలైతే అంటాడు. ఈలోగానే అనామకుడు కాదు, ధీరజు చాలా మంచి మనసున్నవాడు. మంచి మనసు ముందు కులం గోత్రం వెనుక ముందు ఇవేమీ అవసరం లేదు అంటూ ధీరజ్ గురించి చాలా గొప్పగా చెప్పి మాలినిని దక్షిణామూర్తిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అలా మాలిని దక్షిణామూర్తి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. మంచిగా బుద్ధి చెప్పేవాళ్ళకి అని చెప్పేసి అంటూ ఉండగానే చెప్పాల్సింది వాళ్ళకి కాదు అని చెప్పేసి ఇంటికొచ్చి పారిజాతాన్ని నిలదీస్తుంది. ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళి నా పెళ్లి గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వసే నేను వెళ్ళానని నీకెలా తెలిసే? నువ్వు వెళ్ళినంత మాత్రాన దొరికిపోకుండా ఉంటావనుకుంటున్నావా? ఆ మాలిని ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి నా పెళ్లి గురించి మాలిని తాత ఇద్దరు కూడా వచ్చి మన తాతని రెచ్చగొట్టారు. వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడారు. దీనంతటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. వసే, ఇప్పుడు ఈ విషయం మీ తాత ముందు బయట పెట్టావంటే నన్ను చంపేస్తాడే. నీ గురించి తాతకి ఆల్రెడీ తెలుసు. ఇక నీ పని అయిపోయినట్టే తాత చేతిలో అని చెప్పేసి అంటూ ఉండగానే ఒసే ఎందుకే ఇలా ఇరికించేశావు? ఎవరు ఇరికించారు? వెళ్ళింది నువ్వు, అన్ని విషయాలు చెప్పింది నువ్వు, తప్పు చేసింది నువ్వు. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. అయితే జోష్న చాలా మారింది కదా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. అవును, చాలా మారింది జోష్న. సూరజ్ విషయంలో జోష్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి నాకు. నిజంగా జోష్న ప్రవర్తన నాకు నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏంటి దీపా? అవును, జోష్న మారితే అమ్మ చాలా సంతోషపడుతుంది. జోష్న పెళ్లి గురించి అమ్మ ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇక జోష్నలో మార్పు వచ్చింది కాబట్టి సూరజ్ ఖచ్చితంగా ఈరోజు మాట్లాడిన మాటల కారణంగా జోష్న మనసులో తనున్నాడని పూర్తిగా తెలుసుకుంటాడు. అవును, బ్రదర్ ఆల్రెడీ సైలెంట్ అయిపోయాడు, ఏం మాట్లాడలేదు. అయినా బ్రదర్ మనసులో ఏముందో ఎప్పుడూ చెప్పడు కదా. అలానే ఇప్పుడు కూడా బయటపడలేదు. కానీ అతి త్వరలోనే బ్రదర్ జోష్ని పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్తాడని అనిపిస్తుంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇలా మాట్లాడుకుంటూనే ఉండగానే ఈలోగానే ఇక్కడ ధీరజ్ అయితే జోష్న మాటల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. జోష్న అంతగా మాట్లాడడం, అలాగే అంత మంచిగా మాట్లాడడం, ఇక ఎదుటి వాళ్ళ ముందు సూరజ్ని సపోర్ట్ చేయడం, ఇదంతా సూరజ్కి చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. జోష్న మాట తీరులో, జోష్న కట్టు బొట్టులో మార్పు ఇక సూరజ్కి క్లియర్గా కనిపిస్తుంది. సూరజ్ జోష్న పూర్తిగా మారిందని నిర్ణయించుకుంటాడు. జోష్నలో మార్పు తీసుకొచ్చాను, జోష్నిలా మారాలని అనుకున్నాను. నాకు నచ్చినట్టుగా జోష్న మారింది. ఇక జోష్న విషయంలో నేను ఎలాంటి డౌట్స్ పెట్టుకోని అవసరం లేదు అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా దీప అయితే బయటకైతే వస్తుంది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు దీప? ముఖ్యమైన పనుంది అని చెప్పేసి దీప బయటకైతే వస్తుంది. అలా వచ్చేసరికి ఏదో చిన్న ఫైల్ చెక్ చేయాల్సి ఉందని చెప్పేసి ఇక మేనేజర్ కాల్ చేయడంతో దీప అది చూసుకోవడానికి వస్తుంది. కార్తీక్ డ్రాప్ చేసి చిన్న పని ఉండడంతో ఇక పక్కగా అయితే వెళతాడు కార్తీక్ ఆ పని చూసుకోవడానికి. త్వరగా కాల్ చేస్తే ఇద్దరం వెళ్ళిపోదామని చెప్పేసి కార్తీక్ చెప్తాడు. ఈలోగానే జోష్నకి ఒక ఫోన్ అయితే వస్తుంది. అలా రావడంతో జోష్న బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఇక మాలిని జోష్న ఇద్దరు ఒక చోట కలుస్తారు. ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు? అయినా ఇప్పుడు ఎవరు చేయమన్నారు? అసలు ఈ విషయాలు ఎవరికి తెలియకూడదని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఎందుకత్త ఇలా చేస్తున్నావు? ఏంటే మేనకోడలా? నేనే తెలివైన దాన్ని అనుకునేదాన్ని ఇన్నాళ్ళు, కానీ నాకన్నా తెలివైన దానివే. నీ గురించి నీ వాళ్ళు ఎవ్వరికి డౌట్ కూడా రాకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నావే. సూరజ్ విషయంలో కూడా చాలా తెలివిగా మాట్లాడావే. సూరజ్ అంటే ఇష్టమా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా దీప వాళ్ళిద్దరిని చూస్తుంది మేనేజర్తో మాట్లాడుతూ. వాళ్ళిద్దరిని చూసేసరికి దీప బయటకు వస్తుంది.
ఇక ఈలోగానే మాలిని అలాగే జోష్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, సూరజ్ విషయంలో నేను చేసింది నటన కాదు. కానీ మిగిలిన వాళ్ళ ముందు మాత్రం నేను చేసేది నటనే. నేను మారానని వాళ్ళు పూర్తిగా నమ్మాలి. అప్పుడే కదా ఏదైనా నా గుప్పెట్లోకి వస్తుంది. అప్పుడు నేను ఆ ఇంటికి మహారాణినవుతాను. దాంట్లో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను సపోర్ట్ చేస్తున్నాను కదే, నీ పెళ్లి విషయంలో రెచ్చగొడుతున్నాను. అలాగే ఇప్పుడు ప్రతి విషయంలోని మీ తాతను రెచ్చగొట్టి నిన్ను ముందుకు తీసుకొస్తున్నాను. నిన్ను హైలైట్ చేస్తున్నాను కదా. చూస్తున్నావు కదా, దీప ప్రతి దాంట్లో నిన్ను ముందు పెడుతుంది. అంటే నువ్వు మీ తాత ముందు గొప్ప పేరు తెచ్చుకుంటున్నావు. ఏదో ఒకరోజు ఆ దీప పేరుని పోగొట్టే ప్రయత్నం కూడా చేయాలి. దీప ఆఫీసులోనే కాదు, మా ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా చేయాలి. అది కూడా అతి త్వరలోనే చేద్దాం. ప్రస్తుతానికి మీ తాత దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకుంటున్నావు. అలాగే అతి త్వరలో దీపని ఇంట్లో లేకుండా చేద్దాం. ఇంకా ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేద్దామని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది దీప. ఇంతకాలం మంచిగా దీప మాట విన్నట్టుగా కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటున్నట్టు పారిజాతాన్ని పక్కన పెట్టినట్టు నటిస్తున్న జోష్న నాటకం ఒక్కసారిగా బయటపడిపోతుంది. ఇక దీప అంటే సూరజ్ విషయంలో జోష్న నాటకం ఆడకపోయినా కుటుంబ విషయంలో నాటకమాడి తాతను మాయ చేసి తాత గుట్టంతా కూడా మాలిని చేతిలో పెడుతుంది. మాలిని కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టి జోష్నని తాత ముందు గెలిపిస్తూ వస్తుంది. అంటే అంటే వీళ్ళిద్దరూ కలిసి తాతని దెబ్బతీయాలని చూస్తున్నారా? జోష్న ఎందుకు ఇలా చేస్తుంది? జోష్నకి ఆస్తి వస్తుందని చెప్పారు. ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న జోష్న ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండి, కానీ మనిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నట్టు కానీ నేను మారలేదనే డౌట్ దీపకు కానీ బావకు కానీ రాకూడదు. వాళ్ళిద్దరికీ పూర్తిగా నేను మారిపోయానన్నట్టుగానే తెలియాలి. వాళ్ళిద్దరికీ ఏమాత్రం డౌట్ వచ్చినా తాతకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ముందు నన్ను నమ్మవలసింది వాళ్లే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న సరే మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను, ఎవరైనా చూసే ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడి నుంచి మాలినిని వెళ్ళిపోమంటుంది. సరే మేనకోడలా, జాగ్రత్త, ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయి. నీకు ఈ మాలిని తోడుగా ఉంది. ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ మాలిని వెళ్ళిపోతుంది. ఈలోగానే దీప అయితే జోష్న ముందుకొస్తుంది. జోష్న ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. చిచి, నువ్వు మారావని అనుకున్నాం. ఇకనైనా నీ జీవితం బాగుంటుందని ఆశపడ్డాం. ఒక్క సూరజ్ విషయంలో మారిన కుటుంబాన్ని దెబ్బతీయాలని చూస్తున్నావు. నీకంటూ తాత ఎంతో విలువనిస్తుంటే ఆ విలువని కూడా ఇంకొకరి దగ్గర తాకట్టు పెడుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? చిచి, నీ బ్రతికి ఎప్పటికీ మారదే. నువ్వు మారావని మేము భ్రమపడి చాలా పెద్ద తప్పు చేశాము. నీ గురించి తాత ముందు అలాగే మా అమ్మ ముందు బయటపెట్టి నిన్నింట్లోంచి బయటకు గెంటించేస్తాను. ఆ మాలినితో చేతులు కలిపిన నువ్వు ఒక్క క్షణం ఇంట్లో ఉన్నా సరే ఇక ఆ ఇల్లే నాశనమైపోతుంది. మారినట్టుగా ఆ కుటుంబాన్ని చాలా తెలివిగా నమ్మిస్తున్నావు. నువ్వు ఇలానే ఉంటే సూరజ్ కూడా నీ మొహం కూడా చూడు. సూరజ్ పూర్తిగా మారినా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు కుట్రపూరితమైన ఆలోచనలతో ఉన్నావని, ఆ కుటుంబానికి ద్రోహం చేయాలని అనుకుంటున్నావని తెలిస్తే మాత్రం సూరజ్ నిన్ను అస్సలు క్షమించడు. సూరజ్ ఎప్పటికీ నీ మొహం కూడా చూడ్డు అని చెప్పేసి చెంప పగలగొట్టి, ఇక నీ విషయంలో నిన్ను క్షమించను. చాలా తెలివిగా గేమ్ మొదలు పెట్టావని అర్థమవుతుంది. ఆ గేమ్ని నేను ముగిస్తాను. నేనేంటో నీకు తెలిసేలా చేస్తాను. ఇంతకాలం నిన్ను గుడ్డిగా నమ్మి నేను బావ తప్పు చేశాం, అక్కడికి బావ అంటూనే ఉన్నాడు. జోష్నలో ఇంత త్వరగా మార్పు ఏంటి అని చెప్పేసి నేనే గుడ్డిగా నమ్మి మోసపోయాను. నిన్ను అమాయకంగా నమ్మడం నేను చేసిన తప్పు అని చెప్పేసి ఇంకెప్పుడు కూడా నా ముందు నటించాలని చూడకు అని చెప్పేసి దీప్ అయితే జోష్న చెంప పగలగొట్టి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. జోష్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. అలా జోష్న చాలా తెలివిగా అందరి ముందు మారిపోయినట్టుగా, ఇక తను మంచిగా ఉంటున్నట్టు సూరజ్ మనసు గెలుచుకోవడానికి, ఇక అందరినీ ఒక్కసారే కలిపి దెబ్బతీయడానికి, ముఖ్యంగా దీపను ఆ ఇంటి నుంచి దూరం చేయడానికి చేస్తున్న ప్లాన్ అంతా కూడా దీపకైతే తెలిసిపోతుంది. అలా ఇన్ని రోజులు ఆడుతున్న నాటకం బయటపడిపోతుంది జోష్నదైతే. ఇక జోష్నకు ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా?
జోష్న నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.